మాకు లాభం. అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతూ ఉంది. ఏ ఒక్కడు అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి మీరు. నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాల వెళ్ళి చౌరస్తాలు నిలబడి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే. రేపు ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ. 24 hours కాలే. ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యాహ్నం అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ కుటుంబాలు వెళ్ళిపోయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాట కూడా అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఉంది పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి. మీకు ఇంకో చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉన్నాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయం మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటలపై దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలు చేయవద్దని కూర్చొని అన్ని కంప్లీట్ రాజకీయం ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద. ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటది. ఎక్కడ ఏ సంగతి జరిగినా ఓ హౌలా దొరికిండు, నేను మాట అనకూడదు కానీ ఇంకా పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా
ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అది క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరైతే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా? నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. ఇంకోసారి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది అంటే చేస్తాం. అరే అందుకే నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వల్తి, బట్టగాసి మీద వల్తి. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాగు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. సంస్కారం ఉన్నోనికి అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాలని అవసరం ఉండదు. నేను అవసరం లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే డిఫర్మేషన్ తీసేయాల్సి వస్తుంది. వేస్తుంది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులో చెప్పినప్పుడు కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు మీరే నిర్ణయించండి. అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్ ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నాది ఉంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పుంటే వాళ్ళని అనండి, వాళ్ళకి రాయండి. ఇంతకంటే ఉంటుందిగా. థ్యాంక్ యూ. అర్థనా? మీడియా మిత్రులకు నమస్కారం. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్ల గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి కానీ, మంత్రి స్థాయి కానీ, పార్లమెంటు సభ్యుడి స్థాయి కానీ, ఒక పెద్ద నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడుగా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఆ పేరు వినపడలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. అందువల్ల ఆయన హత్య జరగటాన్ని ఎందుకు ఖండిస్తున్నామంటే, కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పటి నుంచో మన వెంకటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు మంత్రి చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎప్పుడు హత్య రాజకీయాలు లేవు. ఈ 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
మొన్న ఈ మధ్య ఒక హత్య ఏదో జరిగినట్టుగా వచ్చింది, మళ్ళీ ఇదొక హత్య జరిగింది. ఈ హత్య జరిగింది కూడా ఆ వ్యక్తిగత కారణాలు వాడితో జరిగింది కానీ రాజకీయ హత్య కాదనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. నేను అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కొల్లాపూరు, ఈ చిన్నంబాయి, ఈ విలేజ్ ఇవన్నీ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో వస్తాయి కాబట్టి నాకు దాని మీద ఉన్న అవగాహనతో వివరంగా చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జూపల్లి కృష్ణారావు గారిని గురించి రాష్ట్రంలో గాని, మహబూబ్ నగర్ పాత జిల్లాలో గాని, నాగర్ కర్నూలు కొత్త జిల్లాలో గాని, లేకపోతే కొల్లాపూర్లో గాని ఎక్కడ అడిగినా జూపల్లి కృష్ణారావు ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే మనిషి తప్ప హత్య రాజకీయాలు కాదు కదా. అసలు ఈ ఘర్షణాయుతమైన రాజకీయాలకే దూరంగా ఉండి ఒక సిద్ధాంతం మీద పనిచేసి ఒక సిద్ధాంతం మీద నిలబడి అవసరమైతే మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేశాడనేటువంటి ఆలోచన ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఎవరిని అడిగినా చెప్తారు. ఇవన్నీ వదిలిపెట్టి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు హాస్యాస్పదంగా. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు హత్య జరిగింది దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష పడాలని కోరండి. నేను కోరుతున్నాను. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద నిష్పక్షపాతంగా హైయెస్ట్ లెవెల్లో ఎంక్వైరీ వెంటనే చేసి వారికి ఉరి శిక్ష పడేటటువంటి విధానం కావాలని ఎందుకు కోరుతున్నానంటే రేపు భవిష్యత్తులో ఇటువంటి హత్య రాజకీయాలు జరగకూడదు.